హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్స్. అందరూ వంట చేయగలరు, బ్యాచిలర్స్ అందరికి ఈజీగా కుక్ చేయాలన్నదే నా కోరిక. సో ఈరోజు నేను చాలా సింపుల్, అందరికి తెలిసిన వంటనే పెసరపప్పు బీరకాయ. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. బట్ బీరకాయలో వేరే రకం ఉంది. అది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళేది, సమ్మర్లో అండ్ దసరా హాలిడేస్లో వెళ్ళేది. సో అప్పుడు ఊకే ప్రతిసారి అదే బీరకాయ పప్పు వండేది అండ్ ఆవకాయ నెయ్యి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. బట్ మీకు కొత్త రకం బీరకాయ చూపించాలని చెప్పేసి ఇక్కడ బయట తీస్తున్నాను, ఒకసారి చూడండి. మోస్ట్ తెలియదు. దెన్ ఈ బీరకాయ ఇప్పుడు ఎక్కడ దొరకదు, మన దగ్గరే దొరుకుతుంది. ఆల్మోస్ట్ నేను ఇంతవరకే చూడలే, చిన్నప్పుడు చూసిన బీరకాయ. ఈ బీరకాయనే చూడాలనుకుంటే ఆకులు చూడండి అండ్ ఫ్లవర్స్ కూడా. సో ఈ బీరకాయలో ఒక రకం ఈ చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. సో అవుతున్నాయి, సో అయిన తర్వాత చెప్పేస్తాను, ఇప్పుడు కాదు. సో మోస్ట్లీ అయితే ఒక బీరకాయ ఉంది కాబట్టి పప్పు చేసుకున్నాను ఫీల్ అయ్యి. సో ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఈ బీరకాయని చూపిద్దామనే ఇంటెన్షన్తోనే నేను చూపించాను. సో ఇది మనకి ఇప్పుడు దొరకదు, మీకు ఒకవేళ దొరికితే చెప్పండి. అండ్ ఈ బీరకాయ పేరు చెప్పండి, నేను పేరు ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్తాను నేను పేరేంటి అనేది. సో మీకు తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 కప్ పెసరపప్పు వేసేసి 2 టైమ్స్ దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ దాంట్లో వాటర్ వేసేసి 10 to 15 మినిట్స్ పక్కా నానబెట్టేసేయండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయని తీసేసుకొని దాన్ని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ బీరకాయ చెక్కు చాలా మందంగా ఉంటుంది అండ్ చాలా మెత్తగా ఉంటుంది బీరకాయ. అలా అని చెప్పేసి అది పాడైందని కాదు, అని చాలా లేతగా ఉంది బీరకాయ. ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తీసేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కడాయి తీసేసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ముందుగా కట్ చేసుకున్న మిర్చి వేసేసి అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసేసి ఫ్రై చేయండి. ఆ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయలని వేసేసి కలిపేసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలిపేసి ఒక 2 or 3 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసి కలిపేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసి కలిపేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ 5 మినిట్స్ ఫ్రై అయ్యాక 3 కప్స్ వాటర్, 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా, సో 3 కప్స్ వాటర్ అండ్ మీకు కొంచెం లూజ్ కావాలనుకుంటే 4 కప్స్ వేసేసుకొని అది ఒక్క 5 మినిట్స్ అలా వదిలేయండి సిమ్లో పెట్టేసి. తో ఉడికిపోతుంది అండ్ పెసరపప్పు రెడీ. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. దాని తర్వాత మనం కొత్తిమీర వేసేసి దించేసేయండి, అయిపోతుంది బీరకాయ పెసరపప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ విత్ ఆవకాయ నెయ్యి. వావ్, అసలు ఈ టేస్ట్ కిందకి ఏ చికెన్ మటన్ ఏది కూడా రాదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బీరకాయతో పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. రెగ్యులర్ బీరకాయ కంటే నేతి బీరకాయ చాలా అంటే చాలా బాగుంది. మర్చిపోయి నేను పేరు చెప్పాను, దాన్ని నేతి బీరకాయ అంటారండి. సో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గరలో ఏదన్నా నేతి బీరకాయ దొరికితే పక్కా తీసుకొచ్చుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంది రెగ్యులర్ బీరకాయ కంటే. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.